కొంతమంది వ్యక్తులను చూస్తుంటే చాలా అమాయకంగా ఊపడతారు. కానీ ఆ కాలం నాడు వారు సాధించిన ఒక నూతన ఆవిష్కరణలు మనకు చరిత్రలో కనపడవు. ఎందుకో మరి ఇది చరిత్ర నగ్న సత్యం. మనం అన్నీ ఆలోచించవలసిందే. 1980 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు వేతన చట్టంగా రూపొందించాలని మున్సిపల్ కార్మిక సంఘంగా ఏర్పడి అధ్యక్షులుగా భిక్షపతి, బాలనరసింహ కార్యదర్శిగా హైదరాబాదు నగరాన్ని ఎంచుకొని ఏర్పడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తానికి కార్మిక సంఘాన్ని స్థాపించిన వ్యక్తుల్లో వీళ్ళు ముఖ్యులు. భిక్షపతి అధ్యక్షులుగా తను చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఎస్బిఎన్ కేసు తోటి వివరించడం జరిగింది. తను మాట్లాడుతూ 80 ప్రాంతంలో సాధించిన ఈ మున్సిపల్ సంఘం పోరాటాల ద్వారానే ఈరోజు మున్సిపల్ కార్మికులకు వేతన చట్టం వచ్చింది అంటూ వివరించడం జరిగినది. చట్టము అనేది రాజ్యాంగంలో ఉండవచ్చు, కానీ దాన్ని అమలుపరుచుకునేది పోరాటాలే. చట్టం దానంతటది అమలు జరగదు. ఉదాహరణకు దళిత బంధు, దేహి అంటే వచ్చిన దళిత బంధు, రాజకీయ ఎత్తుగడతోటి వచ్చిన దళిత బంధు లాంటి ఆ ప్రభుత్వం ఉన్నంత వరకే ఉంటుంది. కానీ అదే ఒక జీవో వచ్చే వరకు కొట్లాడి సాధించుకుంటున్న ఏ చట్టమైనా ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని అమలు చేయవలసిందే. ఈరోజు రాజ్యాంగాన్ని తీసేస్తానంటున్న ప్రభుత్వాలు కూడా తల వంగి ఆ రాజ్యాంగానికి దండం పెడుతున్నాయి. అంటే భిక్షపతి ఏ ఊరు? కాప్రా. ఎంతమంది భార్య పిల్లలు? భార్య పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు. అందరు పెళ్లిళ్ళని అందరు సెట్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఉద్యోగస్తుడు ఇంటివా నార్మల్ గా కాంట్రాక్ట్ గానా? ఉద్యోగస్తుడే. మున్సిపాలిటీలో ఉద్యోగస్తులుగా? మున్సిపాలిటీలో ఉద్యోగస్తులుగా నువ్వు పనిచేస్తున్న క్రమంలో అప్పుడు మీ కాలంలో ఎంత జీతాలు ఇచ్చేదే మున్సిపాలిటీలో? తక్కువ జీతాలు ఉండేది. తక్కువ జీతాలు ఉండేనా? అప్పుడు సంఘాలు ఉండేదా? లేదు అనా? లేదు. మున్సిపాలిటీ కార్మిక సంఘాలు ఏముండేటి కావా? కావు. తర్వాత అయింది. అనా? తర్వాత అయిందంటే నువ్వు జైనింగ్ అయినాక అది మున్సిపల్ కార్మిక సంఘమా వేరే పేర్లు ఏమైనా ఉండేదా? మున్సిపల్ కార్మిక సంఘమే. మున్సిపల్ కార్మిక సంఘం. అది ఎవరు పెట్టిరనా? ఈ మన బాలనరసింహ పెట్టిండే. నరసింహ. ఎక్కడ? బాలనగర్. బాలనరసింహ చెప్పిండు. సెక్రటరీ ఉండే. నన్ను ప్రెసిడెంట్ చేసాడు. సరే సెక్రటరీ ఉండి పెట్టింది. నువ్వు సెక్రటరీ? అప్పుడు నేను ప్రెసిడెంట్. నువ్వు ప్రెసిడెంట్ ఆ సంఘానికి? బాలనరసింహేమో సెక్రటరీ. ఓకే. అది ఏ సంవత్సరం జరిగిందన్నా అందాదా? సంవత్సరం 80. 80కి ముందు మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ ఆఫీసులలో సంఘాలు లేవు. అప్పుడు గ్రామ పంచాయతీ కిందకే ఉండేటట్టు. ఓకే. అయితే మున్సిపాలిటీ కార్మిక సంఘమా పెట్టింది? ఫస్ట్ కార్మిక సంఘం పెట్టారు. అప్పుడు ఎట్లా ఉండే మరి మీ సంఘం పెట్టినాక మీ ఆఫీసర్లకు వెళ్ళి ఆ కార్మికులకు వెళ్ళి మీద ఎట్లా ఉంది అభిప్రాయం? ఎట్లా ఉండేది? మీదే ఉండి సంఘం ఏర్పాటు చేసి పెద్దగా పెట్టినాక పెట్టి ఈ స్వర్ణక్క మధ్యలో వచ్చింది. స్వర్ణక్క ఎవరు? ఒక అక్క పోయి తీసుకొస్తాం అన్నా. ఇది రాడికల్లో ఉండే. రాడికల్ స్వర్ణనా? అప్పుడు మీ సంఘంలోకి వచ్చింది. అప్పుడు అన్న కూడా పరిచయం చేసుకుంటా ఉండిపోయింది మొత్తం. సరే నాకు మా పాటలు పాడుతుంటే అన్ని చేస్తుంది మొత్తం. అంటే మీకు అప్పుడు స్వర్ణక్క వాళ్ళ హ్యాండ్ ఉండేది మీ వెనకాల? ఉండదు.
స్వర్ణక్క వాళ్ళు మీ వెనకాల ఉండేది. ఫస్ట్ మున్సిపల్ సంఘం ఏర్పడినప్పుడు స్వర్ణక్క వీళ్ళంతా మీ వెనకాల ఉండేది. అప్పుడు స్వర్ణక్క ధర్నా చేస్తే కూడా ఉండేది. వెనక ఉండి పదాపించి చూస్తావు స్వర్ణక్క. ధర్నా చేసి మా ధర్నా చేసినాము. ధర్నా అంటే సంబంధిత ధర్నా కాదు, భయపడలేను. కలెక్టర్ దాకా పోలేము, కలెక్టర్ కూర్చున్నాం, మాట్లాడినాము. మొత్తం మాట్లాడి వచ్చినామయ్యా. సంఘం పెట్టుకున్నాకనే నీకు పర్మనెంట్ అయిందా? పర్మనెంట్ అయింది. అట్లా ఎంత మందికి అయింది అప్పట్లో పర్మనెంట్? 25 మంది. 25 మంది మున్సిపాలిటీ హైదరాబాద్ మున్సిపాలిటీ. మరి అట్నే ఆంధ్ర విశాఖపట్నం మున్సిపాలిటీ ఉంది, విజయవాడ మున్సిపాలిటీ ఉంది, అక్కడ ఏమైనా అయింది అప్పుడే? కాలే. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీది ఒకటే సంఘం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మీరు ఒకలే 25 మంది. అప్పుడు మీ పోరాటాలతో పర్మనెంట్ అయింది అంతే. మీ పోరాటాలతో అప్పుడు ఏమన్నా జీవో చట్టం ప్రకారం అయిందా? ఊరికనే మీ పోరాటాలతోటి అధికారులు జీవో తీసుకున్నారు. జీవో వచ్చింది అప్పుడు మీ పోరాటాల ఫలితంగా జీవో వచ్చింది. ఆ జీవో ఏమన్నా గుర్తున్నదన్నా? ఇప్పుడు ఆ బాలమల్లేశ ఉన్నాడా? బాలమల్లేశ బాలనరసింహ అనుకోండి లేదు. ఓకే. ఇంకెవరు నీకంటే చిన్నవాళ్ళు వాళ్ళ ఇప్పుడు అప్పుడు మీ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు 25 మంది వచ్చిందిగా, పర్మనెంట్ అయిందిగా, వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? పర్మనెంట్ అందరూ అయిపోయారు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నారు అది ఆరోగ్యం, జీవితం? బాలనరసింహ మీది ఇప్పుడైతే నా ఆరోగ్యం ఇంకా మంచిగా ఉన్నాయా, చాలా బాగున్నావు. కొట్టలేదు ఇప్పుడు. ఈ కాలుకి ఏమైంది కాక? కాలు ఆపరేషన్ అయింది. ఎట్లా? షుగర్ వల్ల. షుగర్ వచ్చా? కుదబిడ్డ